పొన్నవోలు సుధాకర్ గారు. అసలు ఈయన ఏం లాయర్ అండి? ఈయన ప్రత్యర్థి చేస్తున్న ఆరోపణ తప్పు అని నిరూపించాల్సింది పోయి, నేను చేస్తున్నది ఆరోపణ, నేను చెప్తున్నది నిజము అని నేను చెప్పడమే కాకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనే భుజాలు తడుముకుంటూ నేను చెప్పింది నిజమని ఆయనే చెప్తున్నాడు. ఈయనేమి లాయర్ అని అడుగుతున్నాం. ఒక మహిళ అన్న సంస్కారం లేదు. మాట్లాడుతున్నది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ గురించి అన్న సోయి లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గురించి అన్న స్పృహ లేదు. ఏకవచనముతో నన్ను సంబోధిస్తూ ఊగిపోతూ ఆయనకున్న టాలెంటు స్వామి భక్తి, జగన్ భక్తి అని నిరూపించుకున్నాడు. అంతకు మించి ఆ ప్రెస్ మీట్లో నాకు ఇంకేమీ అర్థం కాలేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటి అంటే, నిజానికి సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చలేదు. చేర్చకపోతే ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చాలి అని సిబిఐ ట్రయల్ కోర్టుకు పోయాడు, హైకోర్టుకు పోయాడు, సుప్రీం కోర్టుకు కూడా పోయాడు. సిబిఐ కోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టులో ఏది ఎంక్వైరీలో ఏది చేస్తారో అది చేయనియండి, చేసే ప్రక్రియను బట్టి తర్వాత నిర్ణయం తీసుకుందాము అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ హోల్ ప్రాసెస్ లో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, సుధాకర్ రెడ్డి గారు, నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే అపారమైన గౌరవం అని చెప్పుకుంటున్న ఈ సుధాకర్ రెడ్డి గారు అదే నిజమైతే, మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చాలి అని అన్ని కోర్టుల చుట్టూ ఎందుకు తిరిగారు? ఎవరైనా ఒక అభిమాన నాయకుడు అంటే ఆయన పేరుకు గౌరవం ఇచ్చి ఆయనను కాపాడాలనుకుంటారు, ఆయన రెప్యుటేషన్ ని కాపాడాలనుకుంటారు. కానీ మీరేమిటండి, మీకు అపారమైన గౌరవం ఉంది అని ఒక చెప్తూనే అన్ని కోర్టుల చుట్టూ మీ నాయకుడిని పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టాలి అని మీరు తిరిగారు. ఎందుకు అని అడుగుతున్నాం.